జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజలకు తీసుకెళ్తూ జనసేన పార్టీ మరింత బలోపేతమయ్యేలా తాను కృషి చేస్తానని జనసేన పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ జనసేన పార్టీ పరిశీలకునిగా తనను నియమించినందుకు పవన్ కళ్యాణ్ కు పెండం దొరబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఎక్కడ కూడా అవినీతి లేకుండా పాలన చేసినటువంటి ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి నేను నా వంతు ఏదైతే ఆయన ఆశిస్తున్నాడో ఆ ఆశించే విధంగా నేను ఇక్కడ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన నా సర్వశక్తుల ఆయనకు ఉపయోగపడతాను. ఆయన ఎప్పటికే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈ 2 సంవత్సరాల కాలంలో పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నడూ లేని విధంగా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో మంది ఎన్నో ప్రతిపక్ష పార్టీలు ఎన్నో విషం కక్కుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున కాపులు ఉన్నారు కాబట్టి పోటీ చేశారని ఒకరు అంటారు. పిఠాపురంలో అన్ని కులాలు ఓట్లేస్తేనే రాజకీయాల్లో మనం ఓట్లని శాసనసభ్యులు అవుతాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ఏదో ఒక కులానికి నేను పరిమితమైన నాయకుడిని కాదు, ఈ రాష్ట్రానికి దేశానికి నేను సేవలు చేయాలని వచ్చాను, ప్రజలకి మంచి చేయాలని వచ్చాను. అదే ఉద్దేశంతో ఈ రోజున త్రికరణ శుద్ధిగా అన్ని కులాలని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రోజున పాలన ముందుకెళ్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆ శాఖకే వన్నీ తెచ్చినటువంటి వ్యక్తిగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నటువంటి. అందులో పిఠాపురం నియోజకవర్గం మేమందరం కూడా శాసనసభ్యులుగా చేశాం. ఇప్పటికే నేను 2 పర్యాయాలు చేశాను, ఇంకా ఇతర నాయకులు చేశారు. కానీ మేము అప్పటి ప్రభుత్వాన్ని ఇస్తే ఆ పథకాలని కూడా మేము ప్రజలకు పంచే పరిస్థితి తప్పించి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఓ జనసేన పార్టీ అధ్యక్షుడిగా కూటమి ప్రభుత్వంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా ఆ రోజున ఈ కూటమి ప్రభుత్వం రావడానికి ఆయన చేసినటువంటి కృషి, ఆ రోజున ప్రతిపక్ష పార్టీని గద్దె దించాలి, ఆ దించడం కోసం ఎన్ని మెట్లైనా దిగుతాను అని ఈ రోజున ఆయన దిగి ఆయనకు ఇచ్చిన సీట్లను కూడా త్యాగం చేసి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ పవన్ కళ్యాణ్ గారు అదే ఉద్దేశంతో ఈ రోజున ఎన్నో రాష్ట్రాల్లో దాదాపు 5-6 రాష్ట్రాలు ఆయన యొక్క పార్టీ విధి విధానాలను ఆయన యొక్క చేసిన విధానాలను ఈ 2 సంవత్సరాల కాలంలో చూసిన విధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇతను అభిమానం పెంచుకున్నటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తి మాకు కూడా రావాలని కోరుకుంటున్నట్టు